కొల్లాపూర్ నార్కర్నూల్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే, రేవంత్ రెడ్డి సొంత జిల్లా. యాక్చువల్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఏమన్నారంటే విత్ ఇన్ 15 days మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తాం. అంటే ఇది నమ్మి చాలా మంది ఏం చేసిరంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇతను ఎగ్జాంపుల్ ఈయన తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లక్షల శాలరీ ఉన్న వాళ్ళు ప్రైవేట్ జాబులు చాలా మంది ఎన్ఓస్ వెళ్ళడం వల్ల ఉన్న జాబ్ రిజైన్ చేసి వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బాండ్ కూడా రాపించుకున్నారు, ఒక 5 years మీరు కార్పొరేషన్ కి పని చేయాలన్నట్టు. ఆ బాండ్ మీద ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ కూడా అడిగారు. సో మేము ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఇప్పటికి 100 days అయింది. ఏం సార్ మా జాబ్స్ ఎప్పుడు ఇస్తారంటే మాకు కూడా తెలియదు, మాకేం సంబంధమే లేదు, కావాలంటే పోయి గవర్నమెంట్ అడగండి, గవర్నమెంట్ దగ్గర డీలే ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అసిస్టెంట్ లోకో పైలట్ చేసిన రైల్వే, ఇక్కడికి వచ్చే ముందు ఈ జాబ్ వచ్చింది సెప్టెంబర్ లో. ఇక్కడ వెరిఫికేషన్ రావాలంటే నేను ఐదర్ ఎన్ఓసి గానీ రిజిగ్నేషన్ లెటర్ గానీ సబ్మిట్ చేయాలి. సో దానికంటే ఇది బెటర్ జాబ్ కదా అన్నట్టు నేను డైరెక్ట్ రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి వచ్చిన సర్టిఫికేట్లు ఒరిజినల్స్ ఇచ్చేసిన లోకో పైలట్. నేను వచ్చే ముందు నాకు 70 ఉండే మంత్లీ శాలరీ. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది రిజైన్ చేసి? నేను దగ్గర 6 months అయింది. 6 months అయింది. అంతకు ముందు ఖాళీగానే ఉంటున్నావు? ఖాళీగానే ఉన్నా. ఇప్పుడు దగ్గర 5 లక్షల దాకా లాస్ నీకు. అంతే 4 లక్షలు. అంటే వీళ్ళు తొందర ఇస్తారు అన్న నమ్మకంతో ఇక్కడ మేము నేనే కదండి, చాలా మంది రిజైన్ చేశారు, చాలా మంది ఎన్ఓసీలు ఇచ్చారు, కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, పీరియడ్ లో ఉన్నారు, వాళ్ళు చాలా మంది ఉన్నాం మేము. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే అక్టోబర్ లోనే వస్తుంది, దసరా లోపే వస్తుంది అన్నారు. సరే అని చెప్పి అక్టోబర్ వరకు ఎదురు చూసినాం. తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్ అన్నారు, అది రాలే. నవంబర్ ఎండ్ అయింది, రాలే. డిసెంబర్ అన్నారు, రాలే. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ కోడ్ పడితే మళ్ళీ మాకు అదొక ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇవ్వడానికి ఉండదు, మళ్ళీ మార్చ్ అవుతుంది. మరి ఇట్లా 6 నెలల నుంచి మీరు ఖాళీగా ఉంటారు? అదేనండి, మా ఒరిజినల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండిపోయినాయి. ఇప్పుడు నాకు తెలంగాణలో కూడా అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చింది, డ్రిల్లింగ్ సూపర్వైజర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. ఒకవేళ వాడు వెరిఫికేషన్ పిలిస్తే నేను పోయే పరిస్థితిలో లేను ఇప్పుడు. వాళ్ళు పిలిస్తే పోయే పరిస్థితిలో లేవు, ఎందుకంటే నా సర్టిఫికెట్స్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు నాకు ఏదో ఒకటి చెప్తే దాన్ని బట్టి నాకు ఏదో ఒకటి ఉంటుంది. 360 యాంగిల్ నేను బంధించారు, ఇక్కడ మొత్తం బంధించారు మొత్తం. మా ఫ్రెండ్స్ అందరు అంతే, అందరివి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇక్కడ ఉన్నాయి, మేము లాక్డ్ ఉన్నాం. ఇప్పుడు వేరే జాబ్ కి పోలేము, వెరిఫికేషన్ దేనికి. వేరే జాబ్ కూడా వచ్చింది, అది కూడా పోలేము, అదే జాబ్ కూడా పోలేని పరిస్థితి. ఎలా ఇలా అయితే మీ పరిస్థితి? అందుకే మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం, డైరెక్టర్ హెచ్ఆర్ని కలిసినాం 3-4 సార్లు, సీఎం అపాయింట్మెంట్ కి ట్రై చేసినాం, డిప్యూటీ సీఎం దగ్గరికి పోయినాము. మీరు డిప్యూటీ సీఎం అని మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో చెప్తుండ్రు, డైరెక్ట్ మేము కలుస్తామంటారు. మళ్ళీ మీ లోకల్ లేదండి, మేము డిప్యూటీ సీఎం దగ్గర పోయినాం, పోతే చూస్తామమ్మా అని చెప్పి బయటికి పంపించింది, కానీ మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలే. 3 సార్లు పోయినాం, ఇప్పటికి ఫైల్ డిప్యూటీ సీఎం దగ్గరనే ఉందని వీళ్ళు చెప్తున్నారు. అందుకని డిప్యూటీ సీఎం దగ్గర వెళ్ళి కలిసినాం, ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు.